నలుగురు తెల్ల దొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంత నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారు గుడి కట్టడానికి నయవ్వారో మూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారు గుడి పనులు వేగమాయే. నయవ్వారు తక్కువ కాలములో నయవ్వారు గుడి పని పూర్తయ్యే. నయవ్వారు గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారు కనకదుర్గమ్మకి నయవ్వారు గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారు బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారు పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలమ తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా